మదనపల్లిలోని మణపురం రితి జ్యువెలర్స్ లో భారీ మోసం బయటపడింది. తరుకు కూలీ లేకుండా బంగారం ఇస్తామని చిట్టి రూపంలో బురిడి కొట్టించాడు స్టోర్ మేనేజర్. వినియోగదారుల చేత డబ్బు కట్టించుకుని ఉడాయించాడు కేరళకు చెందిన స్టోర్ మేనేజర్ సూరజ్. దీంతో బాధితులు జ్యువెలరీ దుకాణం వద్ద ఆందోళనకు దిగారు. సుమారు ₹1 కోటి వరకు మోసం జరిగినట్లుగా బాధితులు ఆరోపించారు. దుకాణంలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము అడ్వాన్స్లో ఒక 45,000 ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చాము. స్కీమ్ అయిపోయింది కదా, ఎప్పుడు తీసుకున్నాము అని తనని కాంటాక్ట్ చేసినప్పుడంతా, లేదు మేడం గోల్డ్ రేట్ తగ్గుతుంది, మీ స్కీమ్ ఏం కాదు, నేను మీకు నమ్మకం ఇస్తున్నాను, గోల్డ్ రేట్ తగ్గుతుంది అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఒక 4 వీక్స్ బ్యాక్ నుంచి తన కాల్ లిఫ్ట్ చేయలేదు, ప్లస్ స్టోర్లో కూడా కనిపించలేదు. మేము ఈరోజు స్కీమ్ అయిపోయింది కదా తీసుకున్నాము అని చెప్పి స్టోర్కి వస్తే, లేదండి మీరు అసలు ఆన్లైన్లో కనిపించట్లేదు, మీరు స్కీమ్ కట్టినట్టు అని చెప్పి ఓన్లీ 2 ఫార్మ్స్ ఇచ్చారు. 10,000 స్కీమ్ ఓన్లీ 1 మంత్ కట్టినట్టు చూపించారు. అది కూడా మేము జనవరిలో స్కీమ్ స్టార్ట్ జనవరి 2025 స్టార్ట్ చేస్తే ఇంకొకటి వచ్చేసి కట్టినట్టు చూపించారు. చేసిన బిల్లు ఉంది, క్యాష్ ఉంది, డైరెక్ట్గా పనికే సూరజ్ గారికి మేము ఫోన్పే చేశాము అని స్టోర్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. అవి వచ్చి వీళ్ళకి చూపిస్తే, మేడం ఇలాగే చాలా మందికి జరిగింది, ఇవంతా మేము వచ్చి ఇలా చాలా మందికి జరిగింది మేడం, 17-18 మెంబర్స్కి జరిగింది, మేము ఆల్రెడీ దాని గురించే కంప్లైంట్ ఇస్తున్నాము, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము అని చెప్పారు. ఇంకా ఆ లిస్ట్లో కొన్ని మంది వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో మా పేరు లేదు. ఇలాంటి మీరు ఫస్ట్ టైం మేడం మీరు వచ్చినాక మాకు తెలీదు, మీకు ఇలా జరిగిందని కూడా చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరంతా తెలుసుకొని స్టోర్కి వచ్చి మీ స్కీమ్స్ అసలు కంప్లీట్ అయిందా, క్లోజ్ అయిందా, లేకపోతే ఫ్రాడ్ అయిందా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇంత రెప్యూటెడ్ జ్యువెలరీది నేషన్ వైడ్ మల్టిపుల్ స్టోర్స్ ఉన్నాయి. ఒక మేనేజరు అది ఆన్లైన్లో పేమెంట్ చేస్తే కూడా ఇంత స్కామ్ జరిగితే దానికి సుపీరియర్స్ ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఇది ఖచ్చితంగా మణపురం స్టోర్ రితి జ్యువెలర్స్ వాళ్ళ బాధ్యత వహించాలి. అందరి బాధితులకి కూడా వాళ్ళు న్యాయం చేయాలి. అండ్ ఎప్పుడు లోపల చేస్తాం, మేము ఈ రోజు రేపు చేయమని కూడా చెప్పట్లేదు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఒక కన్ఫర్మేషన్ లెటర్ అయినా బాధితులకి ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాం. మేము అడ్వాన్స్ కూడా